సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలం తుమ్మనపల్లిలో పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధిలో కనిపిస్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం. కుక్కల దాడి ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలం తుమ్మనపల్లిలో పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధిలో కనిపిస్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం. కుక్కల దాడి ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలం తుమ్మనపల్లిలో పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా తుమ్మనపల్లి జురాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో పిచ్చి కుక్క సరిహద్దు చేసింది. దీంతో 10 మంది వరకు ఇప్పటికే కుక్క తీవ్ర గాయాల పాలు చేసింది. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. అందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి హైదరాబాద్ తరలించారు. తీవ్ర గాలిన వారిని హైదరాబాద్ కూడా తరలించారు. గత కొంతకాలంగా జిల్లాలో వెలుచుకున్న ఘటనల కారణంగా అధికారులు ఇప్పటికీ అప్రమత్తం కావాల్సి ఉండే, కానీ కొన్ని సందర్భాల్లో జంతు ప్రేమికులు కేసులు వేయడంతో కొంత బహిరంగంగా వాటిని శిక్షించే అది లేక కొద్దిగా అధికారులు కూడా దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అయినప్పటికీ గ్రామాల్లో ఇప్పటికే సర్పంచులు కానీ తర్వాత ఇతరత్ర అధికారులు కానీ వాటిపై చర్య తీసుకోవాల్సి ఉండగా తీసుకోకపోవడంతో ఇటువంటి జరుగుతుందని చెప్పి స్థానికులు అయితే అదే చేస్తామని గత కొంతకాలంగా అధికారులకు కానీ సర్పంచులకు కానీ పేద ప్రజలకు కానీ కోతుల బెడద కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి సంఘటన జరిగిందని చెప్పి స్థానికులు ఆ గ్రామస్తులు వాపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు.